రహదారి భద్రత అందరి బాధ్యత అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. వాహనదారులు రహదారి నియమ నిబంధనలు పాటించాలన్నారు. రహదారి భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకుని అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వీక్ ఏదైతే ఉందో దీన్ని మంత్ మొత్తం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ప్రజలకి రీచ్ కావడం కోసం యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి నివారణకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని పబ్లిక్కి రీచ్ కావడం కోసం ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ఎంటైర్ పోలీస్ యావత్తు రాష్ట్ర పోలీస్ అంతా కూడా కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మెయిన్లీ మనకి 2022 సైబరాబాద్లో కనుక మనం తీసుకున్నట్లయితే 2023లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 889 అయినాయి. దాంట్లో డెత్స్ వచ్చేసి 944 అయినాయి. టోటల్ యాక్సిడెంట్స్ 3387 అయినాయి. అదేవిధంగా 2024 తీసుకున్నట్టయితే 948 యాక్సిడెంట్స్లో 994 డెత్స్ అయినాయి. అదేవిధంగా 4260 టోటల్ యాక్సిడెంట్స్ అయినాయి. అదేవిధంగా 2025లో తీసుకుంటే సైబరాబాద్ మొత్తం మీద 274 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే దాంట్లో 924 కొద్దిగా కంపారిటివ్లీ 2024 మీద